యూత్ పిల్లలను కలవడానికి ఒక్కొక్క టీం తిరుగుతాము. అదే భాగంగా మన దగ్గర కూడా రావడం జరిగింది. ఇందులో విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా, ఆ విషయాలు, అక్షయ్ వీళ్ళందరూ మన శాఖకు వచ్చిన వాళ్ళే మన కార్యకర్తలే. మీ అందరు లేడీస్ కోసం కూడా సేవికా సంధ్యానం ఉంటుంది. ఆడవాళ్ళ కోసం అందులో కట్టేతం నేర్పుతారు, కరాటే నేర్పుతారు. ఆడవాళ్ళు ఒక్కరు పోయినా కూడా 10 మందిని కొట్టేటట్టు తయారు చేస్తారు. దుర్గా వాహిని అంటుంది, అమ్మాయిల కోసమే నేర్పేది. మీరు నెట్ వాడతారు కదా, మీరు అందరూ సేవికా సంధ్యాన్ని కొట్టండి, ఆడవాళ్ళు వస్తుంది. దుర్గా వాహిని అని నెట్ కొట్టండి, వస్తుంది. అనేక విషయాలు ట్రైనింగ్ ఉంటాయి, మాట్లాడేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆటలు పాటలు, కరాటే ఎట్టుండాలి, మన హిందూ మహిళలు ఎట్టుండాలి, కట్టాలి. ఇప్పుడు ముస్లింలు అందరం హిజాబ్ కట్టుకొని మంచిగా తయారేస్తుంది. మనకు బొట్టు ఉంటుంది, గాజులు ఉంటుంది, ఏముంటుంది. చర్చిలలో పోతే వాళ్ళు చర్చిలలో పోయి ప్రతి ఆదివారం చర్చి పోతారు. మన కుటుంబ సమేతంగా ఒక్క గుడికి కూడా పోతారు. పోయినా బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడం చిన్న నిర్భగించి అంతా పెట్టుకొని అది ఉన్నదా లేదా అని దగ్గర చూస్తే కనబడుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అట్లా కాకుండా మన దేవీ దేవతలకు అందరికీ ఎట్లుంటాయి, మంచిగా బొట్టు ఉంటుంది, మంచి అలంకారం ఉంటుంది. మనం చూస్తే ఆడవాళ్ళని చూస్తే అమ్మవాళ్ళని ఎట్టున్నది, మంచి అందంగా ఉంది. దాన్ని గాజులు ఉంటే ఎందుకంటే గాజుల వల్ల ఎక్సర్సైజ్ జరుగుతుంది. అటు ఇటు అంటూ ఉంటే గాజులకు ఎక్సర్సైజ్ జరిగి నరాల బలహీనత ఏర్పడుతుంది. అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ముస్లిం అమ్మాయిలను, అబ్బాయిలను, మన వాళ్ళని పడుకోబోతారు, హిందూ అమ్మాయిలను. ఇప్పుడు కామన్ ఏంటంటే ఒక ముస్లిం అమ్మాయిని దోస్తున్నాను అనుకో, మీ ఇళ్ళకి రావడానికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అన్నయ్యన తుర్కోలలో పడిపోతారు, లేకపోతే మనన్న తుర్కోలలో పడిపోతారు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ పెట్టుబడి ఏంటంటే ప్రేమ, ఓన్లీ ప్రేమగా మాట్లాడండి. మన వాడికి కూడా ఇప్పుడు జరిగింది, అందరికీ తెలుసు. అయినప్పటికీ మనం రిటర్న్ తీసుకొచ్చినాం, మనం జాగ్రత్తగా ఉన్నాం. మన వాళ్ళకు కూడా మనం ఏంటంటే హిందువులతోనే ఎక్కువ దోస్తాన్ని చూసి హిందువులతోనే మనం కలిసిమెలిసి ఉండడానికి చేయాలి. వాళ్ళు మనం దోస్తాన్ని చేయడానికి వాళ్ళ కపడంతో చేస్తారు. హిందువులు ఇళ్ళలో పోయి మన వాళ్ళని అది తీసుకోవడానికి ట్రై చేస్తారు. అట్లా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేలా హిందూ దేశం కావాలంటే మనందరం ఐకమత్యం నుండి చేయాలి. ఏం చేద్దాం? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గణేష్ పప్ప, గణేష్ పప్ప. వాళ్ళు అరెస్ట్ చేసి మన లోపల వేస్తాడు. ఆ లోపల వేస్తాడు కాబట్టి ఇక దీనికి పరిష్కారం మనం ఎట్లా అని ఆలోచిస్తే అప్పుడు ఏం చేస్తాడు, బాలగంగాధర్ తిలక్ గణపతులను పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ కేంద్రంగా, బొంబాయి కేంద్రంగా గణపతులను స్టార్ట్ చేస్తాడు. బ్రిటిష్ వాళ్ళు చూసేది ఏమనుకుంటారు, వాళ్ళందరూ పూజ అనుకుంటారు. గణపతి పూజ చేసుకుంటారు వీళ్ళు, అది ఇది అని. గణపతి పూజలో పడినా వీళ్ళందరూ తీర్మానాలు చేసేది. బ్రిటిష్ వాళ్ళని ఎట్లా కొట్టాలి, ఎప్పుడు ఎలా కొట్టాలి, ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, మనం భజన రూపకంగా, పాటల రూపకంగా కూడా బ్రిటిష్ వాళ్ళని ఎట్లా కొట్టాలనేది ఆ పాటల వల్లనే మాట్లాడకుండా రాత్రి కూడా సమావేశాలు పెట్టుకొని ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి తరలించేయాలి అని హిందువుల ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు పెట్టిండు? 1896లో అప్పుడు పెట్టి ఆ సంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా గణపతులు పెట్టిన తర్వాత అందరికీ క్విట్ ఇండియా అనే ఉద్యమం స్టార్ట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరలివేయబడ్డారు. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం భక్తిపూర్వకంగా హిందువుల ఐక్యం చేయడానికి కోసం మనం గణపతులు పెట్టడం స్టార్ట్ చేసాం. గణపతి పెట్టడం వల్ల ఏ అవిజ్ఞాలు ఉన్నా కూడా, మన ఇంట్లో ఏ దోషాలు ఉన్నా కూడా, మనిషి లోపల, ఇంటి లోపల ఎక్కడ దోషాలు ఉన్నా కూడా భూమి మీద అన్ని దోషాలు ఎదురు అవుతాయని చెప్పేసి గణేష్ పూజతోనే మన పండుగలు స్టార్ట్ అవుతాయి. గణపతి పార్వతీ పరమేశ్వర్ల కొడుకు గణపతి పూజతో స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళ అమ్మలు వస్తుంది. ఎవరిది? దుర్గామాత నవరాత్రులు. గణపతి మహారాజ్ వచ్చిందా, వాళ్ళ అమ్మది వస్తుంది. వాళ్ళ తర్వాత నాన్నది వస్తుంది, శివరాత్రి. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం కార్తికేయుడు, ఎవరు? స్వామి శరణమయ్యప్ప. ఆ తర్వాత మళ్ళీ పోచమ్మ, మైసమ్మలు. ఇట్లా అన్నీ కూడా ఒకటి వాళ్ళ ఫ్యామిలీ పండుగలన్నీ వస్తుంటాయి. మన ఫ్యామిలీలు కూడా కలిసి ఉండడానికి కోసమని గణపతి ఉత్సవాలను పెట్టారు. అందుకోసం గణపతి ఉత్సవాలలో ఎక్కడ కానీ గొడవలు కానీ లోడులు కానీ పెట్టుకోకుండా అందరం ఐకమత్యంగా ఉండి ఆనందంగా 9 రోజులు నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. బోలో గజానన్ మహారాజ్ కి. దీనికోసం